మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. నా ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అందులో మొట్టమొదటిగా ప్రార్థన అనే విషయం గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాం. మొదటిది, ప్రార్థన అనేది ఒక వ్యక్తికి ఆక్సిజన్ లాంటిది. నీళ్ళల్లో చేప ప్రాణం ఆగిపోతే ఏ రకంగా కొట్టుకొని పోతుందో, క్రైస్తవ విశ్వాసంలోనికి అడుగుపెట్టినటువంటి ఒక వ్యక్తి ప్రార్థించకపోతే అతను ఆత్మలో జీవము లేనివాడు అని మనం గ్రహించాలి. ప్రార్థన లేకపోయినట్లయితే ఆ వ్యక్తి లోక సంబంధమైన, శరీర సంబంధమైన వ్యక్తిగా మారడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. అతను ఆత్మీయంగా చాలా బలహీనుడైపోతాడు. మరి సేవకుడి విషయానికి వచ్చేసరికి ప్రార్థించకపోతే సంఘ కాపరి దేవునితోనూ అలాగే బలిపీఠముతోనూ చెలగాటమాడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఒక దైవ సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ ప్రార్థించే విషయంలో ఓడిపోతే ప్రతి చోట ఓడిపోతారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి దర్శనము మరియు ఆత్మదాహము, ఇవి రెండు అవసరమై ఉన్నాయి. ఈ రెండు కూడా పుట్టేది, అలాగే పోషించబడేది ఎక్కడ అంటే ప్రార్థనలోనే. కాబట్టి సమస్యలతో, అనారోగ్యంతో, పేదరికంతో, విగ్రహారాధనతో నిండి ఉన్నటువంటి ఈ సమాజానికి కావలసిన సందేశం ఇవ్వమని పరిశుద్ధాత్మను మనం అడగాలి. అప్పుడే వారిని మనం దేవుని పాదచెంత నడిపించగలం, సంపాదించగలం. దేవుని ఆత్మచేత, దేవుని శక్తి చేత నింపమని మనం ప్రార్థనలో ఎడతెగక అడుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఒక సేవకుడు ప్రతి దినము కూడా ప్రార్థించాలి. అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క అపోస్తలులు 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అంతటితో వారి ప్రార్థనా జీవితాన్ని ఆపలేదు. 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ పొందుకోవాలని ప్రార్థించిన వాళ్ళు 2వ అధ్యాయంలో దేవుని ఆత్మను పొందుకొని 3000 మందికి వాళ్ళు బాప్తిజాన్ని ఇవ్వగలిగారు. ఆ 3000 మందితో సంతృప్తి పడిపోయి అరాకొర భక్తి, అరాకొర సేవ అపోస్తలులు చేయలేదు. మీరు ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కనుక ధ్యానించినట్లయితే 3వ అధ్యాయంలో, అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో మరి సమాజ మందిరపు ఎదుట కుంటువాడిని వాళ్ళు స్వస్థపరిచారు. ఆ 3వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేసరికి పేతురు ఆత్మతో నింపబడినాడు అని ఉంటుంది. 4వ అధ్యాయంలో చూస్తే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అని ఉంటుంది. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5000 మందికి బాప్తిజం ఇచ్చారు. ఈనాడు దేవుని సేవకులు అనేవాళ్ళు ప్రారంభంలో గొప్ప ప్రార్థనాపరులుగాను, వాక్యాన్ని గంటల తరబడి చదివేవారుగాను ఉంటున్నారు. అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటున్నారు.
కాలక్రమంలో మరి మరింతగా అది దేవుని దగ్గర గడిపే సమయాన్ని పెంచుకుంటూ దేవుని ఆత్మశక్తి చేత నింపబడుతూ అనేక మందిని ప్రారంభంలో కంటే తర్వాత దినాల్లో ఎక్కువ మందిని నడిపించాల్సింది పోయి ప్రారంభంలో ఎక్కువ మందిని నడిపించి తర్వాత ఒక రకమైనటువంటి స్తబ్దతలోకి వెళ్ళిపోతున్నారు. నీళ్ళు గనక ఒక చోట నిలబడిపోయినట్లుగా సేవకులు కూడా ఆత్మలను సంపాదించే పనిలో నిలబడిపోయారు. తద్వారా గతంలో ఆత్మ తీవ్రతను బట్టి సంపాదించుకున్న ఆ యొక్క విశ్వాస సమాజంతోనే వాళ్ళు సంతృప్తి చెందుతూ ఉన్నారు. కొత్త వారిని ప్రభు దగ్గరికి నడిపించాలనే ఆసక్తిని క్రమక్రమంగా వాళ్ళు కోల్పోతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అలాగా మనం ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అందుకనే మరి 3,000 మందితో 3,000 మందికి బాప్తిజం ఇచ్చిన పేతురు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5,000 మందికి బాప్తిజం ఇచ్చాడు. ఇదే పేతురు మరి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి విగ్రహారాధికుల ఇంట్లో, అన్యుల ఇంట్లో కూటం పెడితే అక్కడ అందరూ పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిజం పొందటం అక్కడ జరిగేది. అంత శక్తి చేత నింపబడ్డాడు. అన్యులంతా కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు అంటే, దేవుని ఆత్మ చేత వాళ్ళు కదిలించబడ్డారు అంటే అంత ఎక్కువ సమయం అతను ఉపవాస ప్రార్థనల్లో చర్మకారుడైన సీమోని ఇంట్లో గడిపాడని మనం గమనించాలి. అంచేత దైవజనాగమా ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రతి ఒక్కరూ పేతురు వలె, అపోస్తలుల వలె ప్రార్థించమని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం పరిచర్య చేసేటప్పుడు అడగాలి ప్రభువుని, ప్రభువా ఎక్కడ నేను పరిచర్య చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మనం అడిగితే దేవుడు మన హృదయంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ప్రభు దగ్గర ఆలోచన అడిగితే ఆయన మనకు సేవ ఎలా చేయాలో అది ఆ వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ సమాచారాన్ని, ఆ సామర్థ్యాన్ని ఆయన ఆత్మ ద్వారా మనకిస్తారు. దేవునికి స్తోత్రం. పరిచర్యలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మని మనం అడగాలి. ప్రసంగాలు సిద్ధం చేయడానికి ముందుగా ఈ ప్రసంగం ఎక్కడ చేయబోతున్నావో అక్కడున్న ప్రజల యొక్క హృదయాలు పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక వాళ్ళ హృదయాలు మార్పు నొందడం కోసమా, ఆదరించబడటం కోసమా, మేలు పొందుకోవడం కోసమా, ఆశీర్వదించబడటం కోసమా, స్వస్థత పొందుకోవడం కోసమా, విడుదల పొందడం కోసమా, అభిషేకం పొందుకోవడం కోసమా, ఏమిటి అనేది పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు గనక ఆయన్ని బోధించడానికి సహాయం చేయమని అడగాలి. హల్లెలూయా. సంఘం పెరగాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మనితో సంభాషణ చేయాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం అనేది వృద్ధి చేసుకోవాలి. దీని ద్వారానే నీ సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది తప్ప వేరే మార్గం లేదని మీరందరూ గమనించాలని నా మనవి. పరిశుద్ధాత్మనితో సహవాసం చాలా అవసరం. అలా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతారు. మనకిచ్చిన పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది కనుక ఆ పరిచర్యను ఎలా చేయాలో ఆయన దగ్గర మనం కూర్చొని అడిగి పొందుకొని వెళ్ళాలి బలిపీఠం మీదకి. మన జీవితంలో మరి పరిచర్యలో మార్గదర్శకునిగా, నమ్మకమైన స్నేహితునిగా మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పెట్టుకోవాలి. చాలామంది ఒక మంచి వచనాన్ని బట్టి వాక్యము లేదా సందేశాన్ని సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని, నడిపింపును పూర్తిగా విడిచిపెడుతుంటారు. ప్రసంగాలు సిద్ధపరిచే సమయంలో సహాయం చేయమని పరిశుద్ధాత్మను అడిగితే ఆయన ఇస్తారు.
ప్రార్థనా కూటాల్లో ఎవరుంటారో వారి అవసరాలు ఏమిటో పరిశుద్ధాత్మకు మనకంటే బాగా తెలుసు కాబట్టి అక్కడ పంచుకోవలసినటువంటి సందేశంలోని లేఖనాలు, తలంపులు ఆయనే మనకు ఇవ్వమని చెప్పి అడగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సేవకులారా, పరిశుద్ధాత్మ మనతో నిరంతరము ఉండుటకు పంపించబడ్డారు. యోహాను సువార్త 14:16 మనం చూస్తే వాక్యములో ఆయన చెప్పిన వాటినన్నిటినీ మనకు జ్ఞాపకంలోనికి తేవడానికి పంపించబడ్డాడు. ఇంకా దేనికి పంపించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, మనలను సంపూర్ణ సత్యములోనికి నడిపించడానికి, రాబో సంగతులను చూపించడానికి, మరి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడినాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 14 నుంచి యోహాను సువార్త 16:13 వరకు మనం చదివితే అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధించు. అలాగే వాక్య బోధన అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో గడపాలి. పరిశుద్ధాత్మ దేవునితో సంభాషణను అభివృద్ధి పరచుకోండి, కనిపెట్టండి. ఆయనతో మనం మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు బహుగా కోరుకుంటున్నాడు. పరిచర్యలోనూ, మరి నీ యొక్క వ్యక్తిగత పనుల్లోనూ, ప్రతి దానిలోనూ మరి పరిశుద్ధాత్మ దేవుడినే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండమని చెప్పి మనం అడగాలి. దేవుని స్తోత్రం. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ నీకు శుభోదయం అనండి. మనం ఈరోజు కలిసి పనిచేద్దాం, నేను నీ పాత్రగా ఉంటాను అని ఆయన అడగండి. ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కగా మరి రాసుకొని వాటి ప్రకారంగా దేవుని సేవకులారా మీరు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసాన్ని పెంపొందించుకోవాలని, అలాగే ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని మరి దేవాతి దేవుడు ఈ రాత్రి మీకు తెలియజేయడం జరిగింది. మనం అందరం కూడా దేవుని సేవకులకు పిలువబడినాం కాబట్టి గొప్ప పరిచర్య చేయాలంటే గొప్ప ప్రార్థనా పరులై ఉండాలి. గొప్ప పరిచర్య చేయాలంటే ఆ పరిచర్య చేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ దేవునితో గొప్ప సమయాన్ని మనం గడపాలి. వీటిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనము నిలిచి ఉన్న నీళ్లతో సమానం. నీళ్లు నిలబడితే అది ఉపయోగం లేదు, పాచిపట్టుద్ది. అందులో రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు, రకరకాలైనటువంటి పాచి అది పట్టేస్తుంది. నీరు ఎప్పుడు కూడా నిలబడకూడదు. నీరు ప్రవహిస్తే అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. నీరు ప్రవహిస్తే పంట పొలాలకు అది జీవాన్ని ఇస్తుంది. ఫలాలు ఫలించడానికి ప్రవహించే నీరు ఉపయోగపడుతుంది, కానీ నిలబడే నీరు ఉపయోగపడదు. కాబట్టి దైవజనుడు అనేవాడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మ ప్రవాహము మనలో నుంచి కదిలేటటువంటి సేవకులుగా మనం ఉండాలి. అంటే మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ మరి నన్నును అట్టి ప్రార్థనా జీవితంలోనూ పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలోనూ ఉన్నట్లుగా మనల్ని నడిపించి మహిమ పొందునుగాక. మరొక వాక్యం దేవుని చిత్తమైతే మరలా చూసుకుందాము. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము ఈ పరిచర్య చేయడం కొరకు మీ ద్వారా మమ్మలను ఎంపిక చేసుకున్నారు. ఈ పరిచర్య చేయడానికి కావలసిన సూత్రాలు 2 మాకు తెలియజేశారు. ఒకటి, ప్రార్థన విషయంలో మేము ఓడిపోకూడదు, ప్రార్థనలో మేము పోరాడాలి, మోకాళ్ళ యుద్ధం చేయాలని మీరు మాకు తెలియజేశారు. రెండవది, పరిశుద్ధాత్మ దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి, ఆయనతో సంభాషించాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయన సహాయం ద్వారానే మేము వర్తమానాలు పొందుకొని ఆయన సహాయం ద్వారానే మేము మరి ఆ సేవ చేయాలి అని మాకు మీరు తెలియజేసినందుకు మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఇటు చిన్న ప్రార్థన ఆలకించండి.
మా ప్రియ సహోదరులందరూ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్.